బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు. నీట మునిగిన పంటల్ని పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. భారీ వర్షాలతో 4200 ఎకరాలు నీట మునిగాయని ఆనందబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు గ్రామాల్లోని లంక గ్రామాలన్నీ కూడా రైతాంగం చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. పసుపు, అరటి, కంద, తమలపాకులు ఇవన్నీ కూడా ఎకరాకి ₹1,00,000 పెట్టుబడులు రైతాంగం పెట్టున్నారు. ఈ వరద ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలను కూడా నీట మునిగి వరద తాకిడికి గురై అనేక రకాలుగా ఆందోళన చెందుతా ఉన్నారు రైతులందరూ కూడా. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాను. అంచనాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎన్యూమరేషన్ టీములు కూడా ఏర్పాటు చేసి ప్రాథమికంగా అంచనాలు తయారు చేయమని కూడా ప్రభుత్వానికి